ఫైనల్ గైస్ నేను ఫ్రెష్ అప్ అయితే అయ్యి రెడీ అయినా. బట్ ఇంకోటి ఏంటంటే కామ్రేడ్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలి, ఈ సైడ్స్ ఏదో చేయించుకోవాలని చెప్పేసి వెళ్తున్నా. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ కటింగ్ చేయించుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అవుతారు. బట్ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత కటింగ్ చేయించుకోవడం రీజన్ ఏంటి అంటే నేను కామ్రేడ్కి వెళ్ళి అట్నుంచటే నేను వెళ్ళాలనుకున్న లొకేషన్కి అయితే వెళ్తా అనుకున్నా. అందుకని చెప్పేసి ఫస్ట్ స్నానం చేసిన తర్వాత కటింగ్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటా. బట్ అక్కడనే ఏంటంటే హెయిర్ వాష్ కూడా చేయించుకుంటా. దాన్ని బట్టి ఏంటంటే కొంచెం క్లీన్గా ఉంటా అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి కటింగ్ చేయించుకొని మళ్ళీ వచ్చి స్నానం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫస్టే ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళ్తున్నా. అది రీజన్, అందుకే ముందే చెప్తున్నా. డైరెక్ట్ మనమైతే కటింగ్ షాప్కి అయితే వెళ్దాం. ఇంకా మా ఫ్రెండ్స్ నాకు అప్పటి నుంచి కాల్ చేస్తారు ఇంకెప్పుడు వస్తావు అని చెప్పేసి. బట్ నేను వెళ్ళిన తొందరగా అయితే హైదరాబాద్ వచ్చిన. బట్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేయించుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ వాళ్ళైతే ప్రెజర్ చేస్తారు, నేను వెళ్ళినంత తొందరగా అయితే వెళ్ళాలి. మనం డైరెక్ట్ వెళ్ళి మనం కటింగ్ షాప్లో అయితే కలుద్దాం. ఫైనల్ చేసి కటింగ్ అయితే చేయించుకున్నాం. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ వచ్చేసి మద్దికుంటకి వెళ్తున్నాము. అది కొంచెం పార్టీ అవుతుంది. సో ఆ పార్టీ ఏంది ఎందుకు అనేది అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సపరేట్గా. సో అది కుదిరితే మాత్రం డెఫినెట్గా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మనం వెళ్తున్న రూట్ వచ్చేసి రామారెడ్డి సైడ్ నుంచి వెళ్తున్నా. మనం ఫస్ట్ పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ముందు మన రామారెడ్డి రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది. మనకు కావాల్సింది అదే పెట్రోల్ పంప్ కాబట్టి అక్కడికి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు గైస్. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఏంటంటే కొంచెం లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ సైడ్ వచ్చినాం. ఇక్కడ సైడ్ వస్తే తెలుసు కదా, మొత్తం గుంటలు వెళ్ళకని గల్లీ వెళ్ళకని పోవాల్సి వస్తుంది. ఎండ మాత్రం దారుణంగా చూస్తుంది అబ్బా. మెడల మీద ఒక రేంజ్లో కొడుతుంది ఎండ సైడ్కి. ఇట్లుంటే 2 రోజులలో నల్లా ఎదుగుతాం. ఇన్ని రోజులు ఉండి మెయింటైన్ చేసింది అంతా ఒక ఎత్తు అవుతుంది. ఒక్క 10-15 నిమిషాలు ఎండలు తిరిగినామంటే మళ్ళీ మొదటికి వస్తుంది. అసలు నేను వెళ్తున్న రోడ్ కరెక్టేనా? అరే ఎంత పోయినా రోడ్ వస్తుంది అది ఎగ్జాక్ట్లీ ముందు ఉంది రోడ్ అయితే. అంటే ఈ రూట్లో తిరిగిన బట్ మస్తు రోడ్ అయింది, గ్యాప్ వచ్చింది కాబట్టి. అంతేకాకుండా ఈ రోడ్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అంతదాకా లేకుండే ఈ రోడ్డు మొత్తం క్లీన్ చేస్తారు ఈ మధ్యలోనే. ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అవ్వాలి, మళ్ళీ లెఫ్ట్ వెళ్తే మళ్ళీ రైట్ వెళ్ళాలి. రైట్ వెళ్తే రోడ్స్ మనం రామారెడ్డి రోడ్కి అయితే వెళ్తాం. ఇక రామారెడ్డి రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్తే మొత్తం మన లొకేషన్కి అయితే చేరుకుంటాం. జేఎస్ రామారెడ్డి రోడ్ మనం ఇక్కడ సైడ్ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే మళ్ళీ కామారెడ్డికి అయితే వెళ్తాం లోకల్లోకి అన్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న పెట్రోల్తో మనం వెళ్ళి రిటర్న్ కూడా రావచ్చు. బట్ ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్తున్నాం కాబట్టి పని మీద మన బైక్ తీసుకెళ్ళే తెలియదు, వాళ్ళ బైక్ మనం తీసుకెళ్ళాలి కాబట్టి సేఫ్ సైడ్ పెట్రోల్ ఉంటే ఏంటంటే ఏం ప్రాబ్లం ఉండదని చెప్పేసి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్న తర్వాత వెళ్తే మాకు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే అందుకని ఆలోచిస్తున్నా. ఫైనల్ గేస్ మనమైతే పెట్రోల్ బంక్ వచ్చేసినాం. ఇదే భారత్ పెట్రోలియం. కామ్రేడ్లో నాకు బెస్ట్ అనిపించిన పెట్రోల్ బంక్ అయితే ఇదే. మంచిగా ఉంటుంది ఫ్యూల్ అని చెప్పేసి అయితే అన్నారు. మనం పెట్రోల్ అయితే ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు. ఇంకా వంట పంపిస్తాను. పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నా. అండ్ మనం ఈ నుంచి డైరెక్ట్ అయితే మధ్యకుంటకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనం వెళ్ళే రూట్ వచ్చి టువర్డ్స్ రామారెడ్డి కాబట్టి ఇక్కడ టెంపుల్ చూపిస్తాను. రామారెడ్డి భైరవ స్వామి టెంపుల్ అక్కడ చూపించి మనం డైరెక్ట్ లొకేషన్లో అయితే కలుసుకుందాం. ఇంకా పెట్రోల్ 3 పాయింట్స్ వచ్చింది మనకు, మస్తు అయిపోతుంది ఇంకా పెట్రోల్ అయితే. ఈ నుంచి స్ట్రైట్ రూట్గా మనకి ఎటు టర్నింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనము రామారెడ్డి లోకల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా రోడ్ తెలుసుకుంటే అయిపోతుంది. అంటే నాకు తెలుసు, అంటే కొత్త వాళ్ళకి అంటున్నాం. అప్పటిదాకా అయితే మొత్తం స్ట్రైట్ రోడే. మీకు చెప్తా అనుకున్నా మర్చిపోయినా, మన బైక్ యొక్క మిర్రర్స్ అయితే తీసేసిన. అండ్ లెఫ్ట్ది రైట్ రెండు అయితే తీసేసి ఇంట్లో పెట్టేసిన ఇక్లో పట్టే అని చెప్పేసి. అండ్ మనకు రబ్బర్ అయితే ఉన్నాయి కదా మన పాతవి, అవైతే 2 టిక్ చేసేసిన లెఫ్ట్ రైట్. ఇంకా మనం వెకేట్ అవుతున్న విలేజ్ వచ్చేసి గరుగులు. నెక్స్ట్ వచ్చేసి రామారెడ్డి తర్వాత వచ్చేసి మధ్యకుంట. బండి ప్రాబ్లం తగ్గట్టు అన్ని ఇసుంటి రోడ్లే ఎదురైతాయి. దాని ఉన్న పాటలు అన్నీ లూజ్ అయ్యేటట్టు సౌండ్ మీద సౌండ్ వస్తుంది. నాకు ఆశారం ఉంది.
ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుంటే మధ్యకుంట రోడ్ అయితే వచ్చింది. ఇదే గైస్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా రామారెడ్డి యొక్క ఫేమస్ టెంపుల్, భైరవ స్వామి టెంపుల్. ఒక్క నిమిషం, ఇది టెంపుల్ లోపల సూపర్ ఉంటుందంట. అంటే చాలా ఫేమస్ టెంపుల్, చాలామంది కూడా వస్తారు ఈ టెంపుల్కి. ఇక్కడ నుంచి ఏంటంటే మన విలేజ్, మన ఓన్ విలేజ్ సింగరేపల్లి వచ్చేసి 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను ఈ గుళ్ళ లోపలికి అడుగు పెట్టలే. అంటే ఒకసారి వచ్చిన, అంటే టెంపుల్ లోపలికి వెళ్ళలే, బయట ఫంక్షన్ ఉండే. అంటే మామూలుగా ఏంటంటే చిన్న చిన్న మ్యారేజెస్ ఏమైనా ఉంటే టెంపుల్ ముందు అయితే చేస్తారు. అయితే అట్లా టెంపుల్ ముందు మా రిలేషన్ వాళ్ళ మ్యారేజ్ ఉంటే వచ్చినాను. బట్ అప్పుడు కూడా టెంపుల్ లోపలికి అడుగు పెట్టలేదు. ఇప్పుడు తెలియదు అసలు లోపల ఎట్లుంటుంది, టెంపుల్ గుడి లోపల విగ్రహం అన్నీ ఎట్లుంటాయి అనేది నాకు అసలు తెలియదు. ఫార్మాలిటీస్ ఎవ్రీథింగ్ కూడా. ఇక నెక్స్ట్ మనం డెఫినెట్గా అయితే ఫస్ట్ టైం నేను గుళ్ళకి వెళ్తాం. అండ్ ఆ వెళ్ళిన రోజు వ్లాగ్ అయితే షూట్ చేసి మన ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను. మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది టెంపుల్లోకి అని చెప్పేసి. చాలా అంటే నా నియర్ బై లొకేషన్లో ఉన్న విలేజ్లో మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఆ ఏ టెంపుల్స్లో కూడా నేను ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. మనము మధ్యకుంట విలేజ్ లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఎంట్రన్స్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ పొలం అవుతుందంట, అక్కడే పార్టీ అయితే అరేంజ్ చేశారు. సో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది అనిపిస్తుంది కదా మొత్తం జంగల్ రూట్. రైట్ సైడ్లో అండ్ ఒక కిలోమీటర్ మొత్తం అడవి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కూడా. అంటే ఈ రూట్ డేంజర్ రూట్ అని చెప్పాలి నైట్ టైంలో అయితే. డే టైంలో ఏంటంటే ఏం కాదు, అంటే చాలా వెహికల్స్ వస్తాయి కాబట్టి పెద్ద ఇష్యూ ఏముండదు. కానీ నైట్ టైంలో మాత్రం రావడం కొంచెం రిస్కే, రాకపోవడం బెటరు. అంటే కార్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఈ బైక్ ట్రావెలర్స్ మాత్రం కష్టం అవుతుంది. అందుకే ఎక్కువ ఇటు సైడు బైక్ ఏంటంటే నైట్ టైంలో అవాయిడ్ చేస్తారు. ఇదే గ్యాస్ లొకేషన్, మనం వెళ్ళాల్సింది ఇక్కడికే. బట్ మా వాళ్ళు ఏమన్నారేమో, వాళ్ళకి ఒకసారి కాల్ చేయాలి. చల్ బైక్స్ నాటలో లోపలికి. ఫైనల్ గైస్ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ మెయిన్ రోడ్ అండ్ ఈడ మన బైక్ హ్యాండిల్లోకి వేసేస్తే బెటర్. అండ్ మనం అక్కడ సైడ్ వెళ్ళాలి. ఇలా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసిర్రు. ఇక్కడ మొత్తం ఆఫ్ రోడింగ్. ఇందులో నుంచి బైక్ అటు పోవు. కనీసం మనుషుల కన్నా అల్లో ఉందా లేదా పోనీకి. దారుణంగా ఉంది రూటు. మామూలు పొలంకిలోకి ఇచ్చిర్రు రూటు. ఈ రూట్లో వెళ్ళాలి. ఆ రూటు మరీ దారుణంగా ఉంది అని చెప్పి ఒడ్డు మీకు వెళ్తుంది. ఇటు నుంచి గాడున్నారు మా రేకుల షెడ్ కింద. ఫైనల్ గైస్ పార్టీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ గైస్. నిన్నైతే పార్టీ అయితే కంప్లీట్ అయింది. బట్ వచ్చేకి ఏంటంటే మార్నింగ్ 3:30కి వచ్చినా లేట్ అయింది. అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. అండ్ ఈరోజు డే 2లో అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం. అండ్ అక్కడ కూడా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే అందరికీ ఆన్ ది స్క్రీన్ రావడానికి ఇష్టం లేదు. అందుకని చెప్పేసి అయితే వ్లాగ్ అయితే షూట్ చేయలే. అందుకే ఓన్లీ కర్రీ అది పెట్టేసి వ్లాగ్ అయితే ఫినిష్ చేసినాం. అండ్ మనమైతే చూద్దాం, వేరే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అయితే వ్లాగ్ షూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఎనివే గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ వరకు ఎండ్ చేస్తా. ఐ హోప్ గైస్ డెఫినెట్గా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గైస్. అంటిల్ స్టే ట్యూన్డ్. బై.